తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అమ్మాయి కనిపించింది. నేను చెప్పానే అతనే రండి. హాయ్. హాయ్. ఆ రోజు గోదావరిలోకి దూకేసింది మీరే కదా? నేను దూకడం మీరు చూసారండి? యా చూశాను. అమ్మా, అసలు ఎందుకు అలా దూకారు? మీరు గోదావరిలో 5 రూపీస్ కాయిన్ ఇసిరేశారు కదండి, దాని గురించి అండి. రియల్లీ? అవునండి, అప్పటి నుంచి ఆ కాయిన్ నా ప్రాణంలో చూసుకుంటానండి. అరే ఈ స్టిక్కర్ బాగుంది, నాకు ఇచ్చేస్తారా? ఏంటండి ఇచ్చేది? ఇవ్వను. ప్లీజ్ అండి, ఇవ్వనండి. నాకు ఎందుకు ఇవ్వండి, ఇవ్వాలి? please. లేదండి, నా ప్రాణం అండి. పర్లేదండి, నేను లేదండి, వేరే నేను ఇవ్వనండి. కాయిన్ మీ లవర్ మీకు దొరికింది కదా, ఇచ్చేయండి. అయితే ఇచ్చేస్తారా? నా అవునండి, ప్రాణం అండి, please, నేను ఇవ్వనండి. please, ఇవ్వను, please. ఇవ్వను. నాకు ఇస్తారా? మీకా? మీరు అడిగితే నా ప్రాణమైనా ఇచ్చేస్తాను. హలో హలో, టికెట్ టికెట్ తీసుకోండి. టికెట్ 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 తీసుకోండి. అమ్మో, 5 రూపాయలు సార్. సార్ 5 రూపాయలు కానివ్వండి సార్, ప్లీజ్. ఉండవయ్యా. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ 5 రూపాయలు కానీ ఇచ్చాను సార్, ప్లీజ్. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీకు కాళ్ళు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, మీ బ్యాగ్ ఇవ్వండి సార్, నేను వెతుక్కుంటాను సార్, ప్లీజ్ సార్. వెతుకో. సార్ ఇక్కడ లేదు, ఎవరికైనా ఇచ్చారా? ఇందాక ఆవిడకి ఇచ్చేస్తాను ఏ, చూడండి. అలవా. అక్కడ నా 5 రూపీస్ కానీ ఉందేమో చూడక ప్లీజ్. అక్కడ చూడక, అక్కడ ఇచ్చాను అంటున్నాడు అక్క, ప్లీజ్ అక్క, బస్ స్టాప్. దిగండి, దిగండి. చూడక, ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, 5 రూపాయలు బదులు 100 రూపాయలు ఇస్తాను. త్వరగా రావే. ప్లీజ్ ఎక్కొక్క, ప్లీజ్. రైట్ రైట్. ఇవ్వు. ఇవ్వక ప్లీజ్. ఇదిగో తీసుకో. అమ్మయ్యా. హ? హ? సార్ బస్ ఆపండి సార్. మీటింగ్ లో వాళ్ళందరికీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఇప్పుడే వస్తున్నారు, రాగండి. ఏయ్, ఏం చేస్తున్నావు? నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు కూడా నన్ను లవ్ చేయాలి. కాదంటే మన కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకేస్తాను. ఇదిగో చూడు, 5 నంబర్స్ కౌంట్ చేస్తా, ఈలోగా ఐ లవ్ యూ చెప్పాలి. నువ్వు చావడానికి బిల్డింగ్ ఎక్కర్లేదురా, ఈ హైట్ చాలు. సారీ సార్, ఇంకొకసారి చేయండి సార్. చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఒళ్ళు కొవ్వెక్కి లవ్ లవ్ అని కొట్టుకుంటారా? అది చూపేంట్రా, చూపేడి. బిల్డింగ్ పై నుంచి దూకుతానండం, ట్రైన్ కింద పడ్డానండం ఫ్యాషన్ అయిపోయిందిరా మీకు. ఫ్యాషన్ అయిపోయిందిరా, అంత చీపరా లవ్ అంటే? అంత చీపా ఇడియట్. నిన్ను రై, ఆ ఫ్యాషన్ ఏంట్రా? ఆ జుట్టేంటి? ఇడియట్. రై తప్పండి సార్. తాట తీస్తారు రాయస్కెల్. బయలుదేరండి. స్టేట్ లెవెల్లో మనం ఆర్గనైజ్ చేయబోయే గీతంస్ యూత్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి ప్లాన్ ఇది. మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయిన అను తన ఫ్రెండ్స్ కలిసి దీన్ని డిజైన్ చేశారు. ఇప్పుడు మనం సీడీ డెమో చూసి దీనిలో మార్పులు చేర్పులు ఉంటే డిస్కస్ చేద్దాం. అను, ప్లే చేయమా? ఓకే సార్. లైట్స్ ఆఫ్ ప్లీజ్. సో గీతంస్ యూత్ ఫెస్టివల్, దిస్ ఇస్ ద ఎంట్రీ గేట్. ఈ రోడ్ స్ట్రైట్గా మెయిన్ స్టేజ్ వరకు వెళ్తుంది. అండ్ దిస్ ఇస్ ద ఇండోర్ ఆడిటోరియం. ఇక్కడ కాంపిటీషన్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నాం. అండ్ పార్టిసిపెంట్స్కి అందరికీ ఈజీగా ఉంటుందని ఆడిటోరియం పక్కనే క్యాంటీన్ పెడుతున్నాం. క్యాంటీన్ పక్కన ఆ ప్లేస్లో ఇన్ఫర్మేషన్ సెంటర్ వస్తుంది సార్. ప్లాన్ చాలా పర్ఫెక్ట్గా ఉందనిపిస్తుంది సార్, మీరేమంటారు? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కంగ్రాట్స్ అను, చాలా బాగా డిజైన్ చేశావు. ప్రాజెక్ట్ సక్సెస్ చేయాలి. ఓకే సార్. ఓకే, ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 15 రోజులు యూత్ ఫెస్టివలా?
రాజమండ్రికి వచ్చేసాక మళ్ళీ వైజాగ్ వెళ్దామంటాడు రైడు. ఇది ఎక్కడ కూడా రా బాబు, మన మొహాలు ఒక్కరోజైనా కాలేజీలో జరిగే కాంపిటీషన్స్ కే పోలేదు. అటువంటి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ అంటే మాటలు కాదురా బాబు, ఆటలు ఆడాలి, పాటలు పాడాలి, పడరాని పాటలని పడాలి. ఎందుకురా మనకి గొడవ? అంత దూరం వెళ్ళడం దండగరా. హాయిగా ఇక్కడే ఉండి ఏ అమ్మాయినో బీట్ కొట్టుకుంటే మన టైం బాగుండు, వాళ్ళ టైం బ్యాడ్ ఉండు. ఎవరైనా అమ్మాయి పడింది అనుకో పండగే పండగ. ఛీ, మీరంతా వేస్ట్ రా. 2 years నుంచి మన కాలేజీలో ఎంతమంది అమ్మాయిలు అనుకోబట్టాం, ఒక్క అమ్మాయిని లవ్ చేసిందా? ఊరికొకని ప్రేమించిందని ఊరికే అనలేదురా పెద్దోళ్ళు. నేను చుట్టుపక్కల నుంచి అందరు అమ్మాయిలు వస్తారు అక్కడికి. 15 days టైం ఉంది, ఒక్క అమ్మాయిని కూడా పడేయలేరా మీరు? ఛీ, మీరు వచ్చినా రాపోయినా నేను వెళ్తున్నాను రా. సరేరా మనం వెళ్తున్నాం, కానీ మనకు అసలు ఏ యూనిట్లో టాలెంట్ లేదు కదా, మన ఎవరు సెలెక్ట్ చేస్తాడు? పైగా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ మీ నాన్న, మన గురించి ఆయనకు బాగా తెలుసు. మాకు బాగా తెలుసు ఆయన ఎలా ఒప్పించాలో. రండి. నేను ఒప్పుకోనరా, నువ్వు అసలే చదువులో చాలా పొదుపు. 100కి 35 మార్కులు తెచ్చుకోవడానికే అష్ట కష్టాలు పడతావు. ఈ లక్షణాలతో యూత్ ఫెస్టివల్ అని వైజాగ్ అని 15 రోజులు కాలేజ్ ఎగ్గొడు తిరిగితే రేపెందుకు పనికిరా కూడా పోతావు. అవునమ్మా, నేను ఎందుకు పనికి రాకుండా పోతాను. నాకు వచ్చేవే చిన్న చిన్న మార్కులు, వాటితో చిన్న చిన్న ఉద్యోగాలే వస్తాయి. నేను ఎలాగోలా బతికేస్తాను అనుకో. రే తమ్ముడు, నువ్వేం అవుతావురా? నేను పెద్ద డాక్టర్ అవుతాను. ఇలా తింటే పేషెంట్ అవుతావురా, డాక్టర్ అవ్వవు. అయినా నేను ఫెస్టివల్కి వెళ్ళి 4 కప్పులు 6 సర్టిఫికెట్లు సంపాదించి పెద్ద ఉద్యోగంతో నిన్ను డాక్టర్ చేసేవాడిని. అమ్మ ఒప్పుకోవట్లేదే. పోన్లే, నాకు వచ్చే చిన్న ఉద్యోగంతో నిన్ను అట్లీస్ట్ కాంపౌండర్ అయినా చేస్తాను. నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా? నీకు తెలీదా? వాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్. ఓహో, వాళ్ళమ్మ కూడా మనమ్మలాగా చదువుకో అంటే ఫుట్బాల్ ఆడేవాడా, కోట్లు సంపాదించేవాడా? పోనీ సానియా మిర్జా తెలుసా? అమ్మాయి చాలా బాగుంటుంది. అమ్మాయి టెన్నిస్ ప్లేయర్. వాళ్ళమ్మ కూడా చదువుకోమంటే టెన్నిస్ ఆడేది కాదు, డబ్బులు సంపాదించేది కాదు. వాళ్ళ అమ్మలు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పళ్ళు అయ్యారా. వాళ్ళ అమ్మలేంట్రా ఒప్పుకునేది, నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు వైజాగ్ వెళ్తున్నావు, కప్పు గెలుచుకొస్తున్నావు. ఓకే, యూత్ ఫెస్టివల్ పేరు ఇచ్చావుట, నా పరువు తీయడానికి కాకపోతే నీకేమొచ్చురా? ఓ ఆటా పాట చెప్పవేమే? వాడు వైజాగ్ వెళ్తున్నాడు, కప్పు తెస్తున్నాడు. ఓహో, అది ఆల్రెడీ నిన్ను కప్పులో వేసేసాడనమాట. ఇగో నేను కేవలం లెక్చరర్నే కాదు, వీడి తండ్రిని కూడా. మన పరువు పోవడానికి సస్తే ఒప్పుకోను. అయినా నువ్వేమిటే పర్మిషన్ ఇవ్వడానికి నువ్వే. అది కాదే ఇది. నానా ఆ షర్ట్ నీదే. ఇంకా నయం, ఆ షర్ట్ లో నేనున్నాను కాదు. సరేరా, నువ్వు మాతో పాటు వైజాగ్ వస్తున్నావు. వాటి ప్రకృతి, ఆయాసం, నీరసం, ఆకాశం, అలలు, పిక్కలు, నొప్పులు, చుక్కలు, మొక్కలు. ఐఎమ్ సుభాష్ చంద్రబోస్, పీడి ఆఫ్ గీతమ్స్ కాలేజ్. ఈయన సుభాష్ చంద్రబోస్ అట. ఈయన మహాత్మా గాంధీ లాంటివాడు. మీరు చాలా అందంగా ఉన్నారు. వాట్ అంటే ప్రపంచంలో ప్రస్తుతం ఆయనకు అన్ని అందంగానే ఉంటాయి, ఎందుకంటే ఆయన బాబా. సాయిబాబా? బాబా అంటే భార్య బాధితుడు. మా ఆవిడ పక్కన ఉన్నప్పుడు నరకాన్ని, అది లేనప్పుడు స్వర్గాన్ని, రెండింటినీ ఈ భూమి మీద చూసేస్తుంటారు. గుడ్ గుడ్ గుడ్. కావేరే, కావేరి అంటే ఈయన భార్య పేరు. డోంట్ వరీ. కావేరి అంటే మా స్టూడెంట్, మీ ఆవిడ కాదు. ఎస్ సార్. వీళ్ళందరికీ కొంచెం అకామిడేషన్ చూపించు. అరే దిగండి రా. చూడండి, దిగండి. మీరు నాకు మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. ఎవరైనా అమ్మాయిల్ని లవ్ ట్రాక్ లో పెట్టాలని చూసారో వాళ్ళ తలలు రైల్వే ట్రాక్ మీద ఉంటాయి. ఇక్కడున్న వాళ్ళందరూ మీకు సిస్టర్ తో సమానం. దాంట్లో మంచి సిస్టర్ చూసి నాకు సెటప్ చేయండి. మేడం, ఇంకో కాలేజ్ వాళ్ళు. సార్, ఎవరో ఒక ఆవిడ మిమ్మల్ని చూస్తున్నారు సార్. ఓకే, రండి. సార్, అలా చూడకండి సార్, డౌట్ వస్తుంది. నెమ్మదిగా. ఈ మిస్ సెటిల్ చేసుకో అంటే ఏం చేయాలరా? సెటిల్ చేయాలంటే మా లగేజ్ మొత్తం మీరే మొయ్యాలి సార్. ఓకే, ఇచ్చేయండి. అవి కూడా ఇవ్వండి. హలో, హలో. వెల్కమ్ టు యూత్ ఫెస్టివల్. థ్యాంక్ యూ. హలో, లెక్చరర్ ఆడు కాదు, నేను ఆడు స్టూడెంట్ లీడర్. యాదవ ఎందుకు పనికిరాడు? ఏంటి అలా చూస్తున్నారు? డౌటా? ఇప్పుడు నమ్ముతారా? హార్టీ వెల్కమ్ సార్. మీరు కూడా లెక్చరర్ సార్? ఏ సబ్జెక్టు? కాదు. క్యాంటీన్
ఓ పని చేయండి, ఫెస్టివల్ అయిపోయేంత వరకు గిన్నెలు కడిగించండి. ఆ శ్రమ మీకెందుకు సార్? నాతో కాదు, ఈడితో. లగేజ్ తీసుకుని రా. బాయ్ బేబీ. ఇదే సార్ మీ రూమ్. ఈ రూమా ఎంత ఇరుగ్గా ఉంది, ఎంతమందికి ఎలా సరిపోతుంది? రూమ్ ఇరుగ్గా ఉంది, ఇంతమందికి ఎలా సరిపోతుంది అంటున్నా. నాన్న మనం ఇక్కడికి వచ్చింది పడుకోవడానికా? పాపం వీళ్ళు ఎంత కష్టపడి అరేంజ్మెంట్స్ చేశారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు నాన్న. ఏమండి మాకు ఈ రూమ్ సూపర్ గా నచ్చిందండి. నచ్చిందా? ఫ్యాన్ ఏమో తిరగట్లేదు, పక్కన సముద్రం, పైగా వైజాగ్, చస్తాం. ఫ్యాను తిరగకపోతే చస్తాను అంటున్నాడు, ఇద్దరం చస్తామంటున్నాడు. అది చూడండి ఎంత బాగా తిరుగుతుందో. ఆహా ఏసీ కూడా మనకి రాదా? అంటే ప్రతికారం ఎవరు ఫ్యాన్ తిప్పుకుంటూ ఉండాలా? ఈ 15 రోజులు మీ ఆవిడ లేకుండా ఎంజాయ్ చేద్దామని వచ్చారు. ఫ్యాన్ తిరగట్లేదు, లైట్ వెళ్ళట్లేదు అంటే ఇక్కడ నుంచి తినవేస్తారు, మీ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అసలు ఈ రూమ్ లో ఫ్యాన్ ఎందుకు? మాకు ఈ రూమ్ నచ్చింది, ఇక నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. హలో కావేరి గారు, మీ కర్చీఫ్ అండి. నా పేరు కావేరి కాదు, ఈ కర్చీఫ్ నాది కాదు. సారీ చంద్రముఖి గారు. హలో, నా పేరు అను. ఓకే, సూపర్ గా ఉందండి మీ పేరు, మీలాగే. నా పేరు వేణు. మీ కర్చీఫ్. ఇది మగాళ్ళ కర్చీఫ్, ఆడపిల్లలు వాడరని మీకు తెలుసు. అబ్బా భలే కనిపెట్టారండి. జనరల్ గా అందంగా ఉన్న అమ్మాయికి బ్రెయిన్ ఉండదు అంటారు, కానీ మీకు రెండు సూపర్. ఎక్స్ట్రా లాపి వచ్చిన పని చూడండి. వచ్చిన పనే చూస్తున్నానండి. ఆ? అంటే ఈ 15 రోజుల ఫెస్టివల్లో అందరితో బాగా ఫ్రెండ్షిప్ చేసేసి అందరి మనసులు గెలిచేసి. ఓవర్ యాక్షన్ వద్దు. ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయండి, ప్రైజులు గెలవండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మా పీడీ సార్కి కంప్లైంట్ చేస్తాను. హలో ఏంటి? మీ హాస్టల్ వచ్చేసిందండి. 15 రోజుల్లో ప్రైజులు కాదు, నిన్నే గెలుస్తాను. Welcome all friends to the Geetham's Youth Festival 2004. I would like to welcome all the students from C.R. Reddy College, Elur, SKBR College, Amalapuram, DNR College, Bhimavaram. హైట్ తక్కువ లెక్చరర్ కదా అని పిచ్చి పిచ్చి డాన్సులు చేశారో ఒక్కొక్కటికి తాట తీస్తా. నడవండి అంతే, సైలెంట్. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, రాజమండ్రి. ఈ యూత్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయబోతున్న పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వి విష్ ఆల్ ది బెస్ట్. రేయ్, కొంచెం హుషారుగా ఉండరా. ఒరేయ్, హుషారుగా ఉండమంటున్నా. మీరేగా డీసెంట్ గా ఉండమన్నారు. డీసెంట్ గా ఉండమంటే డల్గా ఉండమనే. డీసెంట్ గా అంటే డల్లుగా ఉండమనే. మీరు చెప్పినట్టుంటే ఇలాగే ఉంటది. మా పార్టీకి మమ్మల్ని వదిలేస్తే చూపిస్తాం. నేను చెప్తున్నాను, రెచ్చిపోండిరా. And now we are presenting a song from the host college, Geetham's College, Vizag. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ ఫ్రెండ్స్, మాది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాజమండ్రి. ఏంటిది? మేము ఇప్పుడు పాట పాడబోతున్నాం, విని ఎంజాయ్ చేయండి. I'm really sorry sir. ఇంకెప్పుడు ఇలా జరగకూడదు. సార్ బాగా చేసావా సార్? ఇరగదీసి ఉంటాం కదా సార్. చూడు, అందరిలో అంటే బాగుండదని ఊరుకున్నాను. ఇంకోసారి ఇలాంటి తింగరేషాలు వేసావంటే క్యాంపస్ నుంచి కాళ్ళు చేతులతో బయటికి వెళ్ళాం. వెళ్ళా. పదహారు స్కర్ట్లు గట్టి, స్కర్ట్ వెనక స్కర్ట్ గట్టి, 16 స్కర్ట్లు గట్టి, ఏ పిల్ల మంచిగుందో నువ్వు చెప్పరా నా ఫ్రెండా, ఏ పిల్ల మంచిగుందో నువ్వు చెప్పరా నా ఫ్రెండ్, ఏ పిల్ల మంచిగుందో నువ్వు చెప్పరా నా ఫ్రెండ్, ఏంటి న్యూసెన్స్? కరెక్టే, మాది న్యూస్ సెన్స్. సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నామమ్మా. ముందు ఎక్కడ ఏం చేయాలో తెలుసుకోండి. ఆహా, ఇక్కడి నుంచి వెళ్ళండి, మాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఆఫ్టర్ ఆల్ మీరు ఆడే బాస్కెట్ బాల్ కి డిస్టర్బెన్స్ తోటి. Hey, ఈ గేమ్ గురించి నీకేం తెలుసు? నాకేం తెలియదు, అంతా మా వేణుగాడికి తెలుసు. వీడికి తెలిసినంత ఈ ఆట కనిపెట్టాడే, ఆడికి కూడా తెలియదు. మా చుట్టుపక్కల కాలేజీలో మావాడే ఛాంపియన్ తెలుసా. మీకు ఇంకా పర్ఫెక్షన్ కావాలంటే మావాడి దగ్గర నేర్చుకోండి. టింగ్ టాంగ్. రేయ్ రేయ్ ఆపండి రా, మన దగ్గర వాళ్ళే నేర్చుకుంటారు, మీరు ఆడుకోండి. పదరా. హలో, వచ్చి మాతో ఆడండి, మీరెంత ఛాంపియన్లో తెలుస్తుంది. అరే వేణు, అమ్మాయిలతో ఆడే అవకాశం వచ్చిందిరా. ప్లీజ్ రా, వద్దనకరా ఆడదాను రా, ప్లీజ్ రా. మనకు అసలే ఆటరా, దోడిపోతే పరుగు పోతే. గోల్డెన్ ఛాన్స్ రా, మనం ఆడనవసరం లేదు.
అమ్మాయిని టచ్ చేసుకోవచ్చు నువ్వు కూడా నీ లవర్ టచ్ చేసుకోవచ్చు అమ్మాయి లవ్ లో పడిపోరా ప్లీజ్ రా పట్టుకోవాల్సింది నన్ను కాదు బాల్ని. Idiot. ఏయ్, ఏంటిది? ఏయ్, ఆగండి. మేము మీతో ఆడట్లేదు. ఏ ఎందుకు ఆడరు అని అడుగుతున్నా, చెప్పండి. ఎందుకంటే మీరు మేము మీరు మేము ఏంటి చెప్పండి, ఏంటి నీతో ఆడు అంతే. అయితే ఓడిపోయామని ఒప్పుకోండి. మేము ఒప్పుకో. అయితే ఆడండి. ఆగండి. ఏంటను ఏమైంది? అంతేనా? ఆట మధ్యలో ఇలా ఆపితే ఎలా? కమ్ ఆన్, లెట్ us ప్లే. స్పిరిట్ అంటే ఇలా ఉండాలి. మీరు నాకు బాగా నచ్చారు కదా? నువ్వు కూడా నాకు బాగా నచ్చావు. రివర్స్ అయింది. ఇంకా ఆపండి. మీరు సరిగా ఆడట్లేదు, మేము ఆడ మాకు కుదరదు. అయితే ఓడిపోయావని ఒప్పేసుకోండి. మేము ఒప్పుకోం. ఒప్పేసుకోరా బాబు, బతుకుంటే కోట్లింగాల రేవులో ఈత ఆట ఆడుకోవచ్చు. ఈ ఆట మాత్రం వద్దురా బాబు. హలో, అర్థమైందా అసలు ఛాంపియన్ ఎవరో? ప్రాక్టీస్ మ్యాచ్ లో గెలవడం కాదు, ఒరిజినల్ మ్యాచ్ లో చూపిస్తాం మా తడాక. రేపటి నుంచి నువ్వు పార్టిసిపేట్ చేసే ఏ ఈవెంట్ లో అయినా నిన్ను గెలుస్తాను. చూద్దాం. కోపంలో కూడా అందంగా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఆడదాని అందాన్నో గుణాన్నో వర్ణిస్తారు. ఆడదంటే ప్రేయసిగానే పూజిస్తారు. కానీ నా కవిత ఆడదాని నిజ రూపం. నా కవిత ప్రకృతిలో పంచభూతాలతో సమానమైన స్త్రీ సౌందర్యం. నా కవిత గాలి, నీరు, ఆకాశం, భూమి, అగ్ని అంత పవిత్రం. ఫెంటాస్టిక్, బాగుంది. స్టేజ్ మీద చెప్తాను. వదిన చాలా తెలివింది రోయ్. కవిత మొదలవక ముందు ఆపేసింది. అవునరా, ఇప్పుడు అలా ఏం చేద్దాం మరి? ఎవరిదైనా కాలు చెయ్యబట్టుకుని ఒక కవిత రాయించుకోరా బాబు. అవునరా, అదే బెటర్ ఏమో. అక్కర్లేదురా, ఇప్పుడే అంతా చెప్పేస్తే రేపు ఏమని పదండి చూసి పద. ఏమైంది? నీకు ఎన్నిసార్లు చెప్పారు దాన్ని ముట్టుకోగలి. నువ్వే కదా ఎవరు పడతారు? ఏం జరిగింది? ఇంత పెద్ద రాయి తోసారు పడిపోయింది. మామూలు కొట్టుకోండి. Now our next participant is Mr. Ramesh from SKBR College, Amlapuram. నా ప్రేయసివి చాపలాంటి కళ్ళు, పాములాంటి జడ, లేడీలాంటి పరుగు, అబ్బా హంస నడక, చాలా తెలుసురా నీకు. చిలక లాంటి పలుకు, నెమలి కులుకు. నువ్వు ప్రేమించింది మనిషినా జంతువునా? ఇలా Our next participant is Mr. Venkat from Hindu Degree College, Vijayanagaram. ప్రియా, నువ్వే నా గుండెకాయ, ఆవకాయ, పుచ్చకాయ, నీ తలకాయ. నిన్ను ప్రేమించాలని ఊరి నిండా అప్పులు చేశా, అడిగిన వారి దగ్గరల్లా తన్నులు కాశా, నీ కోసం ఊరి చివర పెంట కుప్పల దగ్గర ఎదురు చూసా, ఆ వాసన భరించలేక రోజు 2 ఫుల్ బాటిల్స్ ఎత్తేసా. నువ్వు ఆజ్ఞానా. నువ్వే నా శ్వాస, ఆశ, దోశ, అప్పడం, వడ, ఎల్లె. Now our next participant is Miss Anuradha from Geetham College. అనువా అంటే ఇప్పుడు నేనే వెళ్ళాలి? నువ్వా వెళ్ళు.
నువ్వెందుకు వచ్చావు? కవిత చెప్పాలండి నేను కూడా. మేము పిలిచినప్పుడే నువ్వు రావాలి. మీరు మీ కాలేజీలో ఎప్పుడని చెప్పుకోండి, మాకు అవతల గేమ్స్ ఉన్నాయి. ఎందుకు రావే? ప్రతి ఒక్కరూ ఆడదాని అందాన్నో గుణాన్నో వర్ణిస్తారు, ఆడదంటే ప్రేయసిగానే పూజిస్తారు. కానీ నా కవిత ఆడదాని నిజరూపం. నా కవిత ప్రకృతిలో పంచభూతాలతో సమానమైన స్త్రీ సౌందర్యం. నా కవిత గాలి, ఆకాశం, భూమి, నీరు, అగ్ని అంత పవిత్రం. స్త్రీని పంచభూతాలతో పోలిస్తే గాలిలాగా చల్లగా సేద తీరుస్తుంది, విరుచుకు పడితే తుఫానులా ఎగరేసుకుపోతుంది, నీటిలా దాహాన్ని తీరుస్తుంది, కన్నీరు కురిపిస్తే ఉప్పెనలా ముంచేస్తుంది, ఆకాశంలా విశాలంగా నిర్మలంగా ఉంటుంది, ఆగ్రహిస్తే పిడుగై పడుతుంది, భూమిలా శాంతంగా సహనంగా ఉంటుంది, ఆ సహనాన్ని పరీక్షిస్తే భూకంపంతో మట్టిలో కలిపేస్తుంది. శీలానికి అగ్నిసాక్షి ఆడది, దాన్ని జ్వాలాముఖిలా మార్చకు, నీ ఉనికినే దహిస్తుంది. థ్యాంక్ యూ అంతా మీ అభిమానం. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్ అనురాధ గారిని వేదికపైకి వచ్చి తన కవిత చెప్పవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాము. నమస్కారం. ఓ థ్యాంక్ యూ అప్పుడప్పుడు అలా రాస్తుంటారు. అంతా మీ అభిమానం. ఓ థ్యాంక్ యూ ఎక్కడికి? అను ఇప్పుడు మనం వెంట పడుతుంది. ఏడమా క్వాలిటీ వేసింది తింటావా? నీతో మాట్లాడాలి. చెప్పేది నీకు కాదు, నీతో మాట్లాడాలి. ఏంటండి మీరు? ఇందాక నుంచి చూస్తున్నాను. అందమైన అబ్బాయి కనపడితే వదిలిపెట్టరా? కోర్స్ నాకు తెలుసు, నాకు మంచి కళ్ళు ఉన్నాయి, మంచి స్మైల్ ఉంది, మంచి హైట్ ఉన్నాను, మంచి కలర్ ఉంది. అయితే వెంట పడతారా? అయినా మీ వైజాగ్ అమ్మాయిలు కొంచెం అందంగా ఉంటే చాలండి వెంట పడతారు. మా రాజమండ్రి అబ్బాయిలకి ఇదంతా కుదరదు. అమ్మాయిలకి అందంతో పాటు చాలా ఉండాలి. అయినా మీకు నేనే కావాలనుకుంటే అక్కడ మా నాన్న ఉన్నాడు, వెళ్ళి మాట్లాడుకోండి. చెప్పు తెగుతుంది. మర్యాదగా నీకు కవిత ఎక్కడ దొరికిందో చెప్పు. ఏంటి కవితే కదా. నిన్న పార్క్లో మీరు మీ ఫ్రెండ్స్ డీప్ డిస్కషన్, బుక్, క్లిక్, క్లాప్స్. అయినా మొదటి నుంచి నన్ను మీరు పెద్ద ఎదవలా చూస్తున్నారు. అలా చూస్తే నాకంటే పెద్ద ఎదవ ఉండడు. మంచి ఫ్రెండ్గా చూడండి, నాకంటే బెస్ట్ ఫ్రెండ్ ఉండడు.